జిల్లా గజ్వేల్లోని కేసీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయంలోకి కాంగ్రెస్ నేతలు చొరబడ్డారు. కేసీఆర్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. గోడకు రేవంత్ ఫోటో తగిలించి నినాదాలు చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం ఆదేశాలతో దాడి జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. పట్టపగలు అధికార మందంతో విర్రవీగిన కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్ ను తలపిస్తుందని విమర్శించారాయన. ప్రజాప్రతినిధులు క్యాంప్ కార్యాలయాలపైనే ముప్పెట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, మీడియాపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంగా మారిపోయిందా అని నిలదీశారు. ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకవైపు హేట్ స్పీచ్ బిల్ పేరుతో ప్రజలు, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ, మరోవైపు కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించడమేనా ప్రజాపాలన అని హరీష్ రావు ప్రశ్నించారు. ఇంద్రమ్మ రాజ్యం అని చెబుతూ గూండా రాజకీయం అమలు చేస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు. సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లకు వెళ్లి పాలనను గాలికి వదిలేశారా అని నిలదీశారు. వారు ఎన్నికల ప్రచారంలో ఉంటే ఇక్కడ ఎవరు చూస్తారని అడిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా అని ప్రశ్నించారు. ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు హరీష్ రావు. అణిచివేతలు, నిర్బంధాలు, దాడులకు బీఆర్ఎస్ అదరదు బెదరదని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని కూడా చెప్పారు. ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని కూడా చెప్పారు. గజ్వేల్లో కేసీఆర్ క్యాంప్ కార్యాలయాలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు.